క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు. ధ్యానాంశం ఉపవాసం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో ఉపవాసము అనేది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ అని చెప్పవచ్చు. అయితే ఉపవాసము అంటే కేవలం ఆహారం మానివేయడమేనా, లేక దేవుడు మన నుండి మరేదైనా ఆశిస్తున్నాడా? ఈరోజు నిజమైన ఉపవాసం అంటే ఏమిటో ధ్యానిద్దాం. బప్తిస్త యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము మరియు పరిసయ్యులు తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసు ఈ విధంగా సమాధానమిచ్చారు. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని. ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శిష్యులతో ఉన్నాడు కనుక వారు ఉపవాసము చేయనవసరం లేదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. దైవరాజ్యమునకు సూచన అయిన యేసు సాన్నిధ్యము దేవుని ప్రేమకు ఘనతకు గురుతు. యేసు ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని సంతోషముతో మనందరము కూడా కొనియాడాలి. అయితే నేడు ప్రభు భౌతికంగా మన మధ్య లేరు కాబట్టి మనం ఆయన సన్నిధి కోసం, అలాగే ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ మనము నేడు ఉపవాసము ఉండాలి. ఉపవాసము అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం. ఉపవాసం అనేది కేవలం పాత ఆచారాలను పాటించటం కాదు. అది మన హృదయాలను నూతనముగా మార్చుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఉపవాసము కేవలము ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమే కాక ప్రార్థన చేయుటకు సహాయపడుతుంది. మన శారీరక ఆకలి మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. ఉపవాసం పాపాన్ని పోగొట్టడానికి, హృదయశుద్ధి చేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసము పశ్చాత్తాపానికి, తపస్సుకు సంకేతం. మనలో మారు మనస్సు కలగకపోతే ఉపవాసం అనేది అర్ధరహితం. ఉపవాసం దాన ధర్మాలకు, ప్రార్థన, దయ, క్షమాపణ, దాతృత్వ కార్యాలకు కూడా సూచన. ప్రార్థన వలె ఉపవాసము మన పాపపు తలంపులను జయించుటకు, మన హృదయాలను దేవుని వైపునకు మరల్చుటకు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధము అని మనం చెప్పవచ్చు. పరిసయ్యులు తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని ముఖాలను వికారంగా చేసుకునేవారు. కానీ ఉపవాసం అనేది దేవునికి మనకు మధ్య ఉండే రహస్య సంబంధం. మనుషుల మెప్పు కొరకు కాకుండా దేవుని సన్నిధి కోసం చేసేదే నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే ఏమిటో మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చదవవచ్చు. యెషయా కాలంలో ప్రజలు ఉపవాసం ఉండేవారు, కానీ వారి ప్రవర్తనలో మార్పు ఉండేది కాదు. ఆనాడు ప్రజలు ఉపవాసం ఉండేవారు, కానీ ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకునేవారు, పనివారిని పీడించేవారు. ఉపవాసము ఉండునప్పుడు బూడిద మీద, గోనె మీద పరుండెదరు, కానీ వివాదములు చేసి తగువులాడి కొట్టుకునేవారు. ఇతరులను అవమానించేవారు, దుష్టవాక్కులు మాటలు పలికేవారు. విశ్రాంతి దినమున వ్యాపారములు చేసేవారు. మేము ఉపవాసము ఉంటున్నా దేవుడు ఎందుకు మమ్మలను పట్టించుకోవటం లేదు అని అడిగినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు ఈ విధంగా సమాధానమిచ్చారు. యెషయా ప్రవక్త గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు. జాగ్రత్తగా వినండి. ఇదే నిజమైనటువంటి ఉపవాసం. ప్రభు అంటూ ఉన్నారు, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు,
ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, అన్యాయపు బంధాలను విప్పటం అంటే సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి అండగా నిలబడటం, ఇతరుల మీద మోపబడిన అనవసరమైన భారాలను కాడిని తొలగించటం, నీ ఆహారాన్ని ఆకలితో ఉన్న వారితో పంచుకోవటం, ఇల్లు లేని పేదవారికి నీ ఇంట్లో చోటు కల్పించటం, బట్టలు లేని వారికి వస్త్రదానం చేయటం, నీ బంధువులకు సహాయము నిరాకరించకు అనడంలో మనకు దగ్గరి వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని చూసి చూడనట్లు వెళ్ళిపోకూడదని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కేవలం ఆచార కాండాలను కోరుకోవటం లేదు, క్రియలతో కూడిన ప్రేమను కోరుకుంటున్నారు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనటానికి నిదర్శనం తోటి వారి పట్ల మనము చూపించే కనికరమే. ఇలాంటి పనులు చేసినప్పుడే నీ వెలుగు ఉదయకాలపు కాంతి వలె ప్రకాశిస్తుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన ఉపవాసము కేవలము బాహ్య ప్రదర్శనగా ఉంటే అది వ్యర్థం. మనలో మారు మనస్సు కలగకపోతే ఉపవాసం అనేది అర్ధరహితం. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని వదిలివేయటం కాదు, పాపాన్ని వదిలివేయటం, పొట్టను ఖాళీగా ఉంచటం కాదు, హృదయాన్ని దేవుని ప్రేమతో నింపుకోవటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధం. అది మన పాప తలంపులను జయించడానికి, మన హృదయాలను దేవుని వైపు మరల్చుకోవటానికి సహాయపడుతుంది. ఈ రోజు నుండి ఉపవాసం కేవలం ఆహార నియమంలా కాకుండా ప్రార్థన, దయ, క్షమాపణ మరియు దాతృత్వంతో కూడినదిగా ఉంచుకుందాం. దేవుడు అటువంటి భక్తిని చూసి సంతోషిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈరోజు మేము ధ్యానించిన నీ వాక్యము ద్వారా మా కన్నులు తెరిపించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తోత్రములు. ప్రభువా, మేము కేవలం ఆచారాల కోసం, లోకపు మెప్పు కోసం ఉపవాసం ఉండకుండా నీకు ఇష్టమైన నిజమైన ఉపవాసాన్ని ఆచరించే కృపను, భాగ్యమును మాకు ప్రసాదించుము. మా హృదయాలలో ఉన్న అహంకారాన్ని, స్వార్థాన్ని తీసివేసి పీడిత ప్రజల పట్ల, ఆకలితో ఉన్న వారి పట్ల కనికరాన్ని చూపించే మంచి మనస్సును మాకు దయచేయండి. మా ఉపవాసం మా ఆత్మలను మీ వైపు త్రిప్పేలా, మా పాపాలను కడిగివేసేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయము చేసేటప్పుడు మీ ప్రేమను వారిలో పంచే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని, మీ వెలుగు మా జీవితాల్లో ప్రకాశింపచేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానాంశాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీకు తెలిసినటువంటి వారితో షేర్ చేసుకోమని కోరుతూ ఉన్నాను. దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్.